Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. So friends, ఈ 2025 Jan 8th Wednesday afternoon 1:45 PM కి BBL మ్యాచ్ నంబర్ 27th సిడ్నీ షోగ్రౌండ్ స్టేడియం, సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాలో సిడ్నీ థండర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సిడ్నీ థండర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ హీట్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి డేవిడ్ వార్నర్ నుంచి 36 బాల్స్ కి 50 రన్స్, మాథ్యూ గిల్క్స్ నుంచి 10 బాల్స్ కి 20 రన్స్ అండ్ డానియల్ క్రిస్టియన్ నుంచి 15 బాల్స్ కి 23 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ వలన అయితే 174 టార్గెట్ అయితే సెట్ అయ్యింది. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ లోకి ఫెర్గుసన్ నుంచి 2 వికెట్స్ అండ్ డానియల్ క్రిస్టియన్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. ఈ ఇద్దరు బౌలర్స్ అయితే బాగానే ఎకనామిక్ గా బౌలింగ్ మెయింటైన్ చేస్తూ వికెట్స్ తీస్తూ వచ్చారు. ఫస్ట్ 10 అవర్స్ ఈ థండర్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. బట్ నెక్స్ట్ 10 అవర్స్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు, చాలా స్కోర్ ని లీక్ చేసేసారు. సో దాని వలన 18.5 అవర్స్ కే బ్రిస్బెన్ హీట్ టీమ్ ఆ 174 టార్గెట్ ని చేజ్ చేసి ఈ థండర్స్ మీద గెలిచారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ హోబర్ట్ హరికేన్స్ మీద ఈ మ్యాచ్ ఈ థండర్స్ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. అండ్ వీళ్ళ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నుంచి కన్సిస్టెంట్ గా ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా రన్స్ రావడం చూస్తున్నాం. సో ఈ బ్యాటర్ కి వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ వస్తే మాత్రం మంచి హ్యూజ్ స్కోర్ అయితే సెట్ చేయగలరు వీళ్ళు. అండ్ వీళ్ళ బ్యాటర్ శామ్ కాన్స్టాస్ ఈ రోజు మ్యాచ్ లోకి రావచ్చు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ డెప్త్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే బానే ఉంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా మంచిగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. వీళ్ళు ఇప్పటి వరకు ఆడిన మ్యాచెస్ అన్ని కూడా వన్ సైడెడ్ గా అయితే లాస్ అవ్వలేదు. వీళ్ళ ఆపోజిట్ టీమ్ కి మంచి ఛాలెంజ్ అయితే ఇచ్చే లాస్ అయ్యారు. సో దీన్ని బట్టి వీళ్ళకి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డేవిడ్ వార్నర్, శామ్ కాన్స్టాస్ అండ్ శామ్ బిల్లింగ్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే లోకి ఫెర్గుసన్ అండ్ వెస్ ఎగర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ థండర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే సెట్ అయింది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే పేసర్స్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. బట్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని డెవలప్ చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి అయితే వస్తారు. ఇక హోబర్ట్ హరికేన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎడిలైడ్ స్ట్రైకర్స్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ హోబర్ట్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి రీలీ మెర్డెత్ నుంచి 1 వికెట్ అండ్ సలాం కేల్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ 186 రన్స్ ని లీక్ చేసేశారు. ఆ 187 హ్యూజ్ స్కోర్ టార్గెట్ ని ఈ హోబర్ట్ బ్యాటర్స్ మిచెల్ ఓవెన్ నుంచి 16 బాల్స్ కి 37 రన్స్ అండ్ మాథ్యూ వేడ్ నుంచి 18 బాల్స్ కి 27 రన్స్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి 28 బాల్స్ కి 62 రన్స్ రావడం చూసాం. సో ఈ పవర్ హిటర్ బ్యాటర్స్ వలన 5 వికెట్స్ తేడాతో 18.4 అవర్స్ కే ఈ స్కోర్ ని అయితే చేసేశారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎడిలైడ్ మీద గెలిచిన కాన్ఫిడెంట్ అయితే 100% అయితే ఉంటుంది. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమంటే వీళ్ళ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు స్టాండింగ్ ఇచ్చినా మంచి హ్యూజ్ స్కోర్ ని అయితే సెట్ చేయగలరు కూడా. అండ్ వీళ్ళకి మంచి పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా బాగానే సెట్ అయింది. సో ఈ రోజు మ్యాచ్ లో ఆ యొక్క అడ్వాంటేజ్ ని కంపల్సరీ యూజ్ చేసుకుంటారు వీళ్ళు. ఇక హోబర్ట్ హరికేన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ ఓవెన్, బెన్ మెక్డర్మత్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే నథాన్ ఎల్లిస్ అండ్ బిల్లీ స్టాన్లేక్ నుంచి
నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ హోబర్ట్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ఫుల్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే సెట్ అయ్యారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అయితే ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ వీళ్ళ స్పిన్ బౌలర్స్ అయితే పూర్తి వీక్ అయితే కనిపిస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లోకి ఇదే స్క్వాడ్ తో అయితే మళ్ళీ వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే సిడ్నీ షోగ్రౌండ్ స్టేడియం, సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 120 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 175 ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిడ్నీ థండర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.